మాకు శారసం ఆయన గుండెలు పెట్టుకొని చూసుకుంటాం. ఆయన కోసం ప్రాణం ఇస్తాం. నెక్స్ట్ సీఎం నా తెలంగాణ ఆయన కోసం ప్రాణం ఇస్తాం. సీఎం కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తుంది మొట్టమొదటి సినిమా కదా, ఏంటి క్రేజ్ ఎలా ఉంది? చాలా నుండి వెయిటింగ్ సార్. క్రేజీ ర్యాంప్ సినిమా ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అయితే యూట్యూబ్ మొత్తం బ్లాస్టర్ మొత్తం బ్లాస్ట్. ట్రైలర్ పై ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కళ్యాణ్ బాబు లుక్ ఎలా ఉంది? కళ్యాణ్ బాబు లుక్ ఇక నువ్వు చెప్పవసరం లేదు. ట్రైలర్ ఇచ్చి పడేస్తుంది, డౌటే లేదు. అండ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ హిస్టారికల్ మూవీ ఆయన నుంచి వస్తుంది. అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయి? చాలా మంది ఓజీ కంటే తక్కువ అంచనాలు అంటున్నారు. అది నిజమేనా? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఓజీయే ఇది సపరేట్ బ్రదర్. ఓజీకి అది కంపారిజన్ చేయకూడదు. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ వచ్చేసి. మామూలే అండి. ఒక ట్రైలర్ లాంచ్కి ఇంత హడావిడి చేయడం ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియన్ చరిత్రలోనే. సినిమా చేస్తాం, బ్యానర్లు కడతాం, అన్నీ చేస్తాం. ఒక ట్రైలర్ లాంచ్కి ఇంత చేయడం చాలా ఫస్ట్ టైం నేనైతే. కానీ ఇప్పుడు ఇలా ఉంటే సినిమాకి మాత్రం ఇంకా పీక్స్ వెళ్ళిపోతుంది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. అది హిట్ అవ్వని ఏమన్నామని ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కళ్ళు చూపిస్తాం అంతే. ఇప్పుడు అంతే చూస్తున్నారుగా మీరు, అంత బజ్ క్రియేట్ అయింది. ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ ఏపీ టీఎస్ అన్న తర్వాత తెలుగు స్టేట్స్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ బతకాలి. అది కళ్యాణ్ బతకాలి. ఈ సినిమా అన్నది పవన్ కళ్యాణ్ గారి ఫిల్మోగ్రఫీలో చాలా స్పెషల్. ఇది జనరల్గా మాలాంటి ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు నడిచి వస్తే చాలనుకుంటాం. కానీ ఈ సినిమాలో ఆయన గెటప్లు కానీ, ఆయన యాక్షన్ సీక్వెన్స్లు కానీ, పాట పాడారు, డాన్సులు వేశారు, ఫైట్లు చేశారు. ఇంతకన్నా మాకేం కావాలి? ఈసారి ఫ్యాన్స్ అందరికీ ఇదొక పెద్ద పండగ, మళ్ళీ రాని పండగ. పవన్ కళ్యాణ్ గారు వస్తున్న లైనప్స్లో అన్నింటిలో కల్లా నేనైతే హరిహర వీరమల కోసం చాలా ఎదురు చూస్తున్నాను. దానికి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, కళలో కూడా ఊహించలేదు. ఒక్క విషయం మీరు కలెక్షన్ దగ్గర ఆగిపోయారు. ఆయన 100 కోట్ల దానాలు చేసుకుని తీసుకుపోతున్నాడు. ఆయన 100 కోట్ల ప్రజలకి న్యాయం చేయడానికి పోరాడుతున్నాడు. అలాంటి మనిషికి 100 కోట్ల శీలా కాదు. ఈ సినిమాతో కళ్యాణ్ గారు సినిమా అభిమానులు ఆనందపడతారు. అలాగే ఇది ధర్మం కోసం పోరాటం అంటున్నారు. ఆయన అక్కడ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. ఈ సినిమాతో కళ్యాణ్ గారు ఇంకా మరింత ఎత్తుకు ఎదుగుతారు. మా ఫ్యాన్స్ అందరికీ అంతులేని ఆనందాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను. జై హింద్.